జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల్లోకి ఇంకా కంటిన్యూగా రాబోతున్నారు. ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచార భేరీకి మళ్ళీ సిద్ధమవుతున్నారు. ఈ నెల 16వ తారీఖు ఇడుపులపాయకి ఎప్పుడు ముందుసారి ఎలా అయితే ఇడుపులపాయల వైఎస్ ఘాట్ వద్ద ఎలా అయితే అందరి పేర్లు ప్రకటించారో ఇప్పుడు కూడా 175 మంది 25 ఎంపీ పేర్లు కూడా అన్నీ ప్రకటించబోతున్నారు. అక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేర్లు కూడా అక్కడే ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది. తర్వాత అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెడతారన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంను చూపెడుతూ మరోసారి అధికారం దక్కించుకునే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే గరిష్టంగా శాసనసభ స్థానాలకు, పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఇన్ఛార్జీలు నియమించిన సంగతి తెలిసింది. ఇప్పుడు అభ్యర్థుల తుది ప్రకటనకు రంగం సిద్ధమైంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 16వ తారీఖు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకి వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇడుపులపై నుంచి అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్నారు. అంటే ఇంతకుముందు బాపట్ల ఎంపీ నందిగాం సురేష్తో చదివించారు. మరి ఈసారి చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో చదివిస్తారు, లేకపోతే తనే ప్రకటిస్తారో చూడాలి. 16వ తేదీ నాటి ప్రకటన అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి ఆ రోజు అందరినీ ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి ఇడుపులపై కూడా అందరూ రాబోతున్నారు. తర్వాత ఎన్నికల ప్రచారానికి ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూజించిన సీఎం జగన్ మళ్ళీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18వ తేదీ ప్రచారం మొదలు పెడతారని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో ఆయన ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. అంటే రోజుకి 4-5 సభలలో పాల్గొనేటట్లు ప్లాన్ చేస్తున్నారు పార్టీ వాళ్ళు. ఇక రోజుకి 2 లేదంటే 3 బహిరంగ సభలు, రోడ్ షోలు, అంటే 4 సభలకు అట్లా సీఎం జగన్ పాల్గొనేలా పార్టీ వర్గాలు ఒక షెడ్యూల్ని రూపకల్పన, రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు ఈ రోడ్ మ్యాప్ పైన చర్చించి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వివరించినట్లు తెలుస్తుంది. 1-2 మార్పులు అంటే ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దాదాపు పూర్తిగా ఖరారైపోయింది. 1-2 మార్పులు జరగచ్చు అంటున్నారు. 1-2 రోజుల్లో ఆఖరి జాబితా కూడా విడుదలవుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన జాబితాలు చూస్తే 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించారు. మార్పులు చేర్పులతో కలిపి ఇక ఈ ఇన్ఛార్జీలని ఎన్నికల్లో దాదాపుగా అభ్యర్థులుగా ఖరారు చేశామని, 1-2 చోట్ల మార్పులు ఉండొచ్చని మంగళగిరిలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంగతి ప్రకటించిన తెలిసింది మనకి. ఆఖరి జాబితాలో ఎన్నికల్లో పోటీకి దించబోయే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించినట్లు అవుతుంది. మరోవైపు మేదర్మెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో త్వరలో మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుందని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపుగా సిద్ధమైందని తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇంత కూడా లీక్ రాలేదు. మాకు కూడా మా పార్టీ వాళ్ళకు కూడా మేనిఫెస్టో నుంచి ఇంత కూడా లీక్ రావడం లేదు. చాలా పకడ్బందీగా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. మరి చూడాలి ఈసారి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాలు అయితే ఇప్పుడుండే పథకాలు అయితే ఎక్కడికి పోవు, ఇప్పుడుండే పథకాలన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా రైతులకి ఇంకా పెన్షన్లు ఇవన్నీ ఎలా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాలజీ ఎలా ఉంటుందో అదంతా చూసి మనకి వెయిటింగ్ చేస్తున్న మేనిఫెస్టో గురించి. ఎలా అంటే చంద్రబాబు నాయుడు అయితే భయపడతాడు, మేనిఫెస్టో అంటేనే భయపడతాడు. కానీ మేమైతే మేనిఫెస్టోకి వెయిట్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పథకాలు ఏమైనా తీసుకొస్తారా, రైతుల గురించి రైతులకి ఏమైనా కొత్త పథకాలు తీసుకొస్తారా, మహిళలకు, తర్వాత పెన్షన్ ఎంత మెయిన్ అవ్వతాతలు చాలామంది నన్ను కూడా అడిగారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెన్షన్ పెంచబోతున్నారు అనేది. కాబట్టి ఇంకా మనకి పార్టీ నుంచి కూడా ఎక్కడ లీక్ రావట్లేదు కాబట్టి మెయిన్ ముఖ్యంగా అవ్వాతాతలు పెన్షన్లకి చాలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు మేము వస్తే 4,000 ఇస్తామని. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 4,000 ఇస్తారా, లేకుంటే 5,000 4 విడతల్లో ఇస్తారా? ఇప్పుడు ఎలా 3,000 ఎలా ఇచ్చారో అలా ఏమన్నా ఇస్తారా, లేకపోతే ఏంటి అనేది కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కన్నా ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేస్తారు. ఒక 100 అటు ఇటు అయినా కూడా అన్నట్టు కూడా వాళ్ళల్లో ప్రజల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటారనే అభిప్రాయం అయితే ఉంది. మరి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కోసం మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. మాకు కూడా ఇంత కూడా లీక్ లేదు. పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కంటే పచ్చ మీడియా ఉంది, పచ్చ మీడియా లీక్ ఇచ్చేస్తుంది.
ప్రజల్లో ఎలా అంటే అది ఒకవేళ వ్యతిరేకత వచ్చిందంటే మళ్ళీ దాన్ని దెబ్బకి బెదురుకొని మళ్ళీ రివర్స్ తీసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, పకడ్బందీగా ఫస్ట్ ఆల్రెడీ ప్రజల మెంటాలిటీ, ప్రజలు ఎలా అంటారు, ప్రజలు ఏం కోరుకుంటారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆలోచించి దాన్ని పకడ్బందీగా నిర్ణయం తీసుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో పచ్చ మీడియా వాళ్ళు చెప్పితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల అభిప్రాయాలు తీసుకోడు, ప్రజలకి ఏం కావాలో ఆలోచించాడు, పచ్చ మీడియాకి ఏం కావాలి, తనకేం కావాలి, తన కొడుకు ఏం కావాలి, తన దత్తపుత్రుడికి ఏం కావాలని ఆలోచిస్తాడు. కానీ ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించాడు, అది మన అందరికీ తెలిసిన విషయమే. చూస్తాం మనం అందరము. ఈ నెల 16 నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్నారు. సో ఇంకా ఫుల్ ఇంకా యాక్టివ్ అయిపోతుంది. రోజు మనకి ఫుల్ పని ఉంటుంది. మేము మాకు సోషల్ మీడియాలో ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఎప్పుడంటే అప్పుడు మేము కష్టపడుతూనే ఉంటాము. మేము మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడానికి, మళ్ళీ సీఎం చేసుకోవడానికి ఈసారి 175 కొట్టాలి. తప్పకుండా మేము ఈసారి 175 గెలవబోతున్నాం.